యాదాద్రి నరసింహుడి తరహాలోనే ఇక భద్రాద్రి రాముడు కూడా ఒక అద్భుతమైన ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలయ అభివృద్ధిని చవిచూడబోతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే భద్రాద్రి రామాలయాన్ని పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్‌తో డెవలప్ చేసే దిశగా పనులు ప్రారంభిస్తున్నారు. రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి పనులు ఇవాల్టి నుంచే మొదలవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పనులు క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ బృందం అంతా కూడా పర్యటించి మొత్తం రూ. 276,00,00,000 అంచనాలతో టెండర్లు పిలిచారు. రూ. 200,00,00,000 అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభిస్తున్నారు. వైఆర్‌కే సంస్థ దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్‌ని దక్కించుకుంది. తొలి దశలో ప్రస్తుతం ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపు ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించే పనులు చేపడతారు. అనంతరం రామాలయ మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతారు. మాస్టర్ ప్లాన్ అంటే ఇక్కడ ప్రాకారాలతో సహా మాస్టర్ ప్లాన్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని తీసుకొచ్చారు. మార్చి 27నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 26న రామాలయంలో నవకళ ఆవాహన, జీర్ణోద్ధరణకి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం బాలాలయ నిర్మాణం అంటే ప్రధాన ఆలయం కాకుండా మరొక ఆలయం పక్కన నిర్మిస్తారు. అక్కడే రాముడిని సందర్శించేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో రామాలయం అభివృద్ధి జరిగే వరకు. ఆలయంలోకి 72 దేవతామూర్తులను తరలించారు ఈ బాలాలయంలోకి. అయితే 2027 గోదావరి పుష్కరాలు జూన్ 26న జరగబోతున్నాయి. అప్పటికల్లా ఆలయం పనుల్ని పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం గతంలో చూసాం మనం యాదగిరిగుట్ట అభివృద్ధికి సంబంధించి అనేక ప్రణాళికల్ని అమలు చేశారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో భద్రాద్రి రామాలయానికి ప్రత్యేకతను తీసుకొచ్చారు. దాని అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికను, భారీ ప్రణాళికను రూపొందించారు. మొదటి దశలోనే రూ. 200,00,00,000 సంబంధించినటువంటి పనులు జరగబోతున్నాయి. సో భద్రాద్రి రాముడిని ఈసారి పుష్కరాలకు వెళ్ళేటువంటి భక్తులు కొత్తగా చూడబోతున్నారు.